కరువాడు కొలంబు ఎండు చేపల ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కరువాడు కొలంబు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అంటే ఎండు చేపల ఇగురు అన్నమాట. సో స్టార్ట్ చేద్దాము. మరి చేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. అవును. ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఇలాంటి వాటికి కాస్త ఆయిల్ లో మనం కాంప్రమైజ్ కాకుండా రుచిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేసుకోవాల్సింది కదా. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే. చాలా మందికి ఏంటంటే ఈ ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇవి టేస్ట్ చాలా నచ్చుతుంది. కాకపోతే ఆ వండే ముందు వండడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కష్టపడితేనే రుచి కూడా బాగుంటుంది. అమ్మో, తినేటప్పుడు మనకి తెలీదు కష్టం. అవును. కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ. ఓకే. ఇది మన ఇష్టం, కారం తినేవాళ్ళన్నది. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. ఇవి బాగా మగ్గి. భారతి గారు, మీకు చెన్నైలో బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? నాకు ఈ టెంపుల్స్ బాగా ఇష్టం. ఓ, పెద్ద భక్తురాలు అన్నమాట అయితే. చాలా. అవునా? ఏ దేవుడు అంటే బాగా నమ్ముతారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ మనకు ఉల్లిపాయ కూడా మగ్గిందండి. నెక్స్ట్ ఏం వేస్తారు? పసుపు తగినంత. ఓకే. వంకాయలు వేయాలి. ఈ వంకాయలు వాటర్ లోనే వేసుకొని మనం కట్ చేసుకోవాలి. డైరెక్ట్ గా అయితే పెట్టకూడదు, బ్లాక్ అయిపోతుంది. ఇది ఒక టిప్ ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి. అవును, తెలుసుకుంటారు. ఆ టిప్స్ ట్రిక్స్ ఖచ్చితంగా కావాలి. వంట అంత ఆషమాషి కాదు కాబట్టి. కారం వేసుకోవాలి. ఓకే. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం. ధనియాల పొడి. ఓకే. గరం మసాలా, జీలకర్ర పొడి, కొంచెం ఆల్ పొడులు మిక్స్ అన్ని వేసేసుకున్నాం. మిక్స్ అన్ని వేసేసుకున్నాం. సో భారతి గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఒక పాప నాకు. మ్యారేజ్ అయినందువల్ల నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. ఓకే. పాప పేరు శ్రీవర్షిని, మా ఆయన పేరు సతీష్. చూసారా, ఇక్కడ అబ్జర్వ్ చేసారా అండి? ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అంటే పాప అంటే హస్బెండ్ మీద ప్రేమ ఉన్నదంతా కూడా పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. సో అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అంతే కదా? మీరు బాగా గెస్ట్ చేస్తారు మేడం. అంతే కదా. ఓకే. ఫస్ట్ పాప అంట. ఫస్ట్ హస్బెండ్ పేరు చెప్తారేమో అని అనుకున్నాను నేను. ఫస్ట్ పాప పేరు చెప్పేశారు. చెప్పండి, మీ హస్బెండ్ పేరేంటి? సతీష్. సతీష్. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓ, పెద్ద స్టోరీ ఉందా? అంటే లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ అయింది. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారన్నమాట. ప్లాన్ అయినా ఇదే అలా యాదృచ్ఛికంగా జరిగిపోయిందా? అలా జరిగిపోయింది. ఓకే. మనకి వంకాయలు ఇక్కడ బాగా మగ్గాయి కదా. మగ్గినాయి. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ టమాటాలు వేయాలి. బాగా పండింది తీసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఎర్రగా ఉండే టమాటాలు. టమాటాలు వేస్తేనే కలరింగ్ వచ్చేసింది. కానీ ఇలాంటి ఎండు చేపలు ఇలాంటి వాటిలో వంకాయ చేస్తే టేస్టే వేరుగా ఉంటుంది కదా. అవును మేడం, మంచి కాంబినేషన్ అది ఎండు చేపలకి. ఈ ఫిషెస్ అనేది బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి హాట్ వాటర్ లో 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఓకే. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ డ్రైగా చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు గుజ్జు. చింతపండు ముందే మనం నానబెట్టుకుంటాం కదా. అవును.
ఈ గుజ్జు అనేది ఇందులో వేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి మనం, చూసుకొని వేసుకోవాలి. సో అన్ని వేసేసుకున్నట్టే. అసలు అయింది ఎండు చేపలు ఒకటే బ్యాలెన్స్ మనకి. నెక్స్ట్ మనం ఎదురు చూసేది ఫిషెస్, ఎండు చేపలు. నానబెట్టుకోవడం వల్ల హాట్ వాటర్ లో కాస్త సాఫ్ట్ అవుతాయి ఇవి. అవునండి, అది హాట్ వాటర్ లోనే నానబెట్టుకుంటేనే బాగుంటుంది. స్మెల్నెస్ కూడా ఏం రాదు. అవును, ఇది ఇంతకీ చేప పేరేంటి? తాటాకు చేప మేడం. తాటాకు చేప. చేప ఆకుల పేరు చెప్తున్నారు? లేదు మేడం, ఆ పేరే ఏదో. ఓ, తాటాకు చేప కూడా ఉంటుందా? అవునండి. చూడంగానే అనిపించదు నాకు ఏంటిది ఆకులు ఎంత ఫ్లాట్ గా ఉందని. సో చూడంగానే మనకి ఆ పేరు సార్థకత అయ్యేటట్టుగానే కనిపిస్తుంది. ఫ్లాట్ గా ఉంది కాబట్టి తాటాకు లాగా. సో దీని పేరు కూడా మనకి తాటాకు చేప. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను నేను అయిన తర్వాత. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సాల్ట్ వేసుకోవాలి తగినంత. కలుపుకోవాలి. కొంచెం మగ్గించేసుకుంటే బెస్ట్ కదా. మగ్గించాలి. మూత పెట్టేసుకుందామా? పెట్టేసుకున్నాం. ఓకే భారతి గారు, చూద్దాం ఎంతవరకు వచ్చి. చూద్దాం. వావ్, ఎంత టెంప్టింగ్ గా ఉందండి. ఇది బాగా ఉడికిపోయింది. అవును, సూపర్. ఫైనల్ గా కొబ్బరి పాలు వేసుకోవాలి. ఓకే, చిక్కటి కొబ్బరి పాలు. ఇది వేయడం వల్ల ఫిష్ కి చాలా టేస్ట్ వస్తుంది. మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. కొబ్బరి పాలు వేయడం వల్ల కొంచెం తిన్నా కూడా అది కాస్త మనకి హెవీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తిన్నది ఒక 2 ముద్దలన్నా కూడా ఆ టేస్ట్ అలా ఉండిపోతుంది. అయిపోయినట్టే కదా? ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కుక్ అయితే పెద్ద స్మెల్ రాదు ఎండు చేపలు అన్నది. అది కుక్ అయ్యేటప్పుడు మాత్రమే వస్తుంది కదా. అవును. కొత్తిమీర వేద్దామా? పైగా వేద్దాం. చూసారు కదా, వేడి వేడిగా ఎంతో టెంప్టింగ్ గా అనిపిస్తుంది కదా కరువాడు కొలంబో. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కరువాడు కొలంబో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, వంకాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కరువాడు కొలంబో తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, వంకాయ ముక్కలు వేసి మగ్గాక కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, టొమాటో ముక్కలు, చింతపండు రసం వేసి కొద్దిగా నీళ్లు, సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని చివరిగా కొబ్బరి పాలు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కరువాడు కొలంబో రెడీ.